ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం దుఃఖపడవారు ఓదార్చబడతారు. మత్తయి రాసిన సువార్త 5:4 మనం చూసినట్లయితే దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు. అనేక మంది జన సమూహాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు వినడానికి అనేక మంది వేల కొలదిగా ప్రజలు మరి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ జన సమూహాలు చూసి యేసుక్రీస్తు ప్రభువారి కొండ ఎక్కి మరి కూర్చున్నప్పుడు శిష్యులు కూడా ఆయన ఎదురుకు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు నోరు తెరిచి అనేకమైనటువంటి విషయాలు వారికి బోధించడం జరిగింది. అందులో ఒక మాట ఈరోజు మనం చూసినట్లయితే దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు. బాగా ఈ మాటను మనం ఆలోచన చేసినట్లయితే దుఃఖపడేవారు ధన్యులు అని చెప్పాడండి. సాధారణంగా సమాజంలో మనం చూసినట్లయితే దుఃఖపడేవారు ధన్యులేంటి, ఏడ్చేవారిని ఎవరైనా ధన్యులు అంటారా? దుఃఖపడేవారిని ధన్యులు అన్నాడు దేవుడు. దుఃఖం కావాలటండి. ఒక వ్యక్తి దుఃఖపడితే ఆ వ్యక్తి ధన్యుడట. ఆ వ్యక్తిని దేవుడు ఓదారుస్తాను అని చెప్పాడంటే. ఇప్పుడు ఒక మనిషికి దుఃఖం ఎందుకు వస్తుంది అన్న విషయాలు మనం ఆలోచన చేస్తే ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు బట్టి, కుటుంబ పరమైనటువంటి సమస్యలు బట్టి, అలాగే వ్యక్తిగతమైనటువంటి సమస్యలు బట్టి, లేదా పిల్లల పరమైనటువంటి సమస్యలు బట్టి, లేదా ఆ వ్యక్తి చేసేటువంటి పనిలో వచ్చినటువంటి కష్టం నష్టాన్ని బట్టి, లేదా ఇతరమైనటువంటి మనుషుల మాటల వలన గాయపరచబడినటువంటి సందర్భాలను బట్టి ఒక వ్యక్తి యొక్క మనస్సులో దుఃఖం కలుగుతుంది. ఇది ప్రతి మనిషి జీవితాన్ని ఏదో ఒక్కసారి ఇది తాకుతూ ఉంటుందండి. ఖచ్చితంగా దుఃఖపడేవారు మ్యాక్సిమంగా అందరూ దుఃఖపడేవారే. దుఃఖపడలేని వారు ఎవరు ఉండరు. ఏదో సమయంలో నువ్వు నీ బాధను బయట చెప్పలేకపోవచ్చు. నీ లోపల నీవే కృంగిపోతూ, నీ లోపల నీవే దుఃఖపడుతూ, నీ లోపల నీవే ఎవరికి చెప్పుకోలేక అనేక సార్లు నువ్వు నిద్రిస్తున్న టైంలో ఏడ్చే సందర్భాలు చాలా మందికి ఉంటాయి. అది సమస్య, ఏ సమస్యను కానివ్వండి, అది నువ్వు ఇతరులకు చెప్పలేక నీలో నీవే దుఃఖపడిపోతూ, నీలో నీవే చింతపడిపోతూ, నీలో నీవే ఆవేదనకు గురైపోతూ నువ్వేం చేస్తావు అంటే అనేక సార్లు ప్రతి మనిషి కూడా చాలాసార్లు దుఃఖపడిపోతూ ఉంటారండి. అలాంటి దుఃఖం ఈరోజు బైబిల్లో ఒక ఇద్దరు వ్యక్తులు మీకు చూపిస్తాను. మరి ఆ ఇద్దరు ఏ విధంగా దుఃఖపడ్డారు అన్నటువంటి విషయాన్ని ఈరోజు బైబిల్లో నుంచి మనం చూడగలగాలండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 9 నుంచి 15 వచనాల వరకు చదువుకోమని. వారు శీలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ ముందర స్తంభము దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఇక్కడ ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉంది. ఆమె పేరు ఏంటంటే హన్నా. ఈమెకి దుఃఖం వచ్చింది, బహు దుఃఖం, మామూలుగా కాదు, చాలా ఎక్కువ దుఃఖం వచ్చింది. ఈ హన్నాకి అంత దుఃఖం రావడానికి గల కారణం ఏంటి? ఎందుకు అంత చాలా దుఃఖం ఈవిడికి వచ్చింది? ఎందుకు అంతగా ఏడ్చేటువంటి పరిస్థితి ఈవిడికి వచ్చింది అని అంటే, ఈ యొక్క హన్నా మరి ఆమె యొక్క భర్త ఎల్కానా, మరి ఆ ఎల్కానాకి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య పేరు పెనిన్నా, రెండో వ్యక్తి పేరు హన్నా. వీరికి ఈ మరి చాలా కాలం పాటు ఇలా జీవిస్తున్నటువంటి కుటుంబంలో పెనిన్నాకు పిల్లలు ఉన్నారు కానీ హన్నాకు పిల్లలు లేరు. మరి అనేక రోజులు గడిచిపోతున్నాయి, అనేక నెలలు గడిచిపోతున్నాయి, అనేక సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ఈ హన్నాకు పిల్లలు లేరండి. అప్పుడు ఆ పెనిన్నా అనేకమైనటువంటి మాటల చేత బాధిస్తూ, అనేకమైనటువంటి సూటిపోటి మాటల చేత మనసును నొప్పిస్తూ ఉన్నప్పుడు, లేదా ఇరుగు పొరుగు వారు బహుశా ఈ హన్నాని మనసు నొప్పించారేమో మాటల చేత, ఆ యొక్క వ్యక్తికి పిల్లలుండి ఈమెకి ఎప్పుడైతే పిల్లలు లేరో చాలా బాధపడిపోతూ ఉంది, చాలా దుఃఖపడిపోతూ ఉంది, చాలా ఆవేదనకు గురైపోతుంది. ఎందుకనంటే పిల్లలు ఎప్పుడైతే లేకపోవడం బట్టి అనేకమైనటువంటి మాటలు అంటూ ఉంటారు, అనేకమైనటువంటి సూటు పొట్టి మాటలు అంటూ ఉన్నప్పుడు మనసుకు అవి చాలా గాయపరుస్తాయి.
అలాంటి మనసుకు గాయం ఈ హన్నాకు తగిలినప్పుడు ఇప్పుడు ఏం చేసిందనంటే, వారు దేవుని మందిరానికి వెళ్ళడం అలవాటు అలా వెళ్ళినప్పుడు ఒకసారి ఏం జరిగిందనంటే, సీలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ ముందర స్తంభం దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. అంటే దేవుని మందిరానికి వెళ్ళారు. దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత ఆసనం మీద ఏమో యాజకుడు అయినటువంటి ఏలీ కూర్చున్నాడు. అప్పుడు ఈవిడ ఏం చేసిందంటే బాగా దుఃఖపడిపోతుంది, బాగా ఆవేదనకు గురైపోయి బాగా ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. తన సమస్యని దేవునికి చెప్పుకోవడం మొదలుపెట్టింది. సైన్యమునికి అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎల్లా వారి తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడి బ్రతుకు దినములన్నింటిలో నేను వారిని యెహోవాకు నీకు అప్పగింతనని మొక్కుబడి చేసుకొనను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టిచుండెను. ఏలి అనగా హన్నా తన మనసులోనే చెప్పుకొని చుండెను. ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరం వినపడక ఉండెను గనుక ఏలి ఆమె మధురాలై ఉన్నదనుకుని, ఎంతవరకు నీవు మధురాలపై ఉందువు, నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా వెంటనే హన్నా ఏం చేస్తుందంటే ఏడుస్తూ దుఃఖపడిపోతూ చాలా దుఃఖంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ప్రభువా నాకు కలిగి ఉన్నటువంటి శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకో. ఎంత మానసికమైనటువంటి ఒత్తిడిలో ఉందో మీరు చూడండి, ఎంత దుఃఖంలో ఉందో మీరు చూడండి, ఎంత ఆవేదనలో ఉందో మీరు చూడండి, ఎంత మరి ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చాలా ఏడుస్తూ ఉంది ఆవిడ. అలా ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ఎలా ప్రార్థన చేస్తుందట, పెదవులు మాత్రం కదులుతున్నాయట కానీ స్వరం వినిపించలేదట. అంటే మనస్సులో ప్రార్థన చేసుకుంటుంది, బయటికి పలకటం లేదు, మనసులోనే ప్రార్థన చేసుకుంటే ఏలి ఆమె నోరు కనిపెడుతున్నాడట ఏంటి ప్రార్థన చేస్తుందని. అప్పుడు ఏలి అనుకుంటున్నాడు, నువ్వు ద్రాక్షరసం ఎక్కువగా తాగేసిందేమో, ఈవిడి మత్తురాలే ఉందేమో అనుకొని, అమ్మ ద్రాక్షరసం నీ దగ్గర నుంచి తీసే, ఎంతవరకు ఇంకా మత్తురాలుగా ఉండేలాగా ఉంటామంటే అప్పుడు హన్నా ఏమంటుందో చూడండి ఒకసారి 15వ వచనంలో. హన్నా, అది కాదు నా ఏలినవాడ, నేను మనో దుఃఖము గలదాన్నై ఉన్నాను. అంటే ఈ దుఃఖం ఏ దుఃఖం అంటే మనస్సులో దుఃఖం. చాలా మంది చూడండి, ఏదైనా ఒక చిన్న మాట అన్నప్పుడు చాలా మంది సెన్సిటివ్ అండి. చాలా చిన్న మాట అన్నారు అనుకోండి ఇంకా తట్టుకోలేరు, మనసులో దుఃఖపడిపోతూ ఉంటారు, బయటికి చెప్పలేరు కానీ మనసులో దుఃఖపడిపోతూ ఉంటారు. ఈ హన్నా కూడా ఈ దుఃఖం అంతటిని ఎందరో దాచుకుందంటే తన మనసులోనే దాచుకుంది, బయటికి చెప్పటంలే. అంటే ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చే ఏడ్చిందంటే ఇంటి దగ్గర ఎన్ని రోజులు ఏడ్చుంటది. ఆ సూటిపోటు మాటలు బట్టి తనకు పిల్లలు లేనటువంటి కారణంగా అనేక మంది అనేక మాటలు అంటుంటే, ఆ యొక్క పెళ్ళిన్న కూడా అనేక మాటలు అంటుంటే చాలా దుఃఖపడిపోతుంది. తన భర్త ఓదారుస్తున్నప్పటికీ కూడా ఆ దుఃఖం ఆగటం లేదు ఆవిడికి. భర్తతో చెప్పుకోలేకపోతుంది, ఎవరితోని చెప్పుకోలేకపోతుంది. ఫైనల్గా ఎవరితో చెప్పుకోవడానికి సిద్ధపడిందంటే దేవుడితో చెప్పుకోవడానికి సిద్ధపడింది. తన మనసులో ఉన్నటువంటి బాధ, తన మనసులో ఉన్నటువంటి దుఃఖం దేవుని ముందు కృమ్మరించింది, దేవుని ముందు మరి ఏడుస్తుంది. తన మనసులో దుఃఖపడుతుంటే ఏలి అంటున్నాడు, నీ దగ్గర ఆ ద్రాక్షరసం తీసేయమ్మా, ఎంతవరకు మత్తురాలుపై ఉంటావంటే అప్పుడు హన్నా అంటుంది, అయ్యా నేను మత్తురాలుగా లేను, నేను ద్రాక్షరసం త్రాగేసి ఇక్కడికి రాలేదు. నా మనస్సులో ఏముందో చెప్తాను చూడండి అక్కడ 15వ వచనంలో. నా ఏలినవాడా, నేను మనో దుఃఖము గలదాన్నై ఉన్నాను. మనస్సులో చాలా దుఃఖం ఉంది నాకు, మనసులో చాలా బాధ ఉంది నాకు, చెప్పుకోలేనంత బాధ ఉంది నాకు, పంచుకోలేనంత బాధ ఉంది నాకు. ఎవరికి నా మనసులో ఉన్న బాధను, ఆవేదనను, నా మనసులో ఉన్నటువంటి నాకు జరుగుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని నేను చెప్పుకోలేనటువంటి పరిస్థితి, మనసులో నాకు చాలా దుఃఖం ఉంది అని చెబుతూ ఏమంటుందంటే, నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కృమ్మరించుచున్నాను. అక్కడ దేవుని మందిరానికి వెళ్ళింది కానీ ఏలి, యాజకుడైన ఏలితో కూడా ఆమె ఫస్ట్ చెప్పలేదండి. మరి ఎవరితో చెప్పిందంటే దేవుడితో చెప్పింది, దేవుడితో చెప్పింది. మనం చాలాసార్లు మనకున్నటువంటి సమస్యలు, మనకున్నటువంటి బాధలు,
మనకున్నటువంటి కష్టం, మనకున్నటువంటి అనారోగ్యాన్ని, మనకున్నటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి మనకున్నటువంటి కష్ట నష్టాలన్నీ కూడా ఇతరులతో మనం పంచుకుంటూ ఉంటాం. ఇతరుల మాటలు నిన్ను ఓదార్చవచ్చు, ఓదార్చలేకపోవచ్చు. ఇతరులు నీకు సహాయం చేయొచ్చు, సహాయం చేయలేకపోవచ్చు. కానీ నువ్వు చెప్పుకోవలసింది మనుషులతో కాదు. నీ బాధను పంచుకోవలసింది మనుషులతో కాదు. నువ్వు చెప్పుకోవాల్సింది ఎవరితోనంటే నీ దేవుడితో నువ్వు చెప్పుకోవాలి. నీ దేవుని ముందు నువ్వు అడగాలి. మందిరానికి వెళ్ళింది కానీ అక్కడ ఉన్న యాజకులతో చెప్పుకోలేదు. కానీ ఫస్ట్గా చెప్పింది ఎవరితోనంటే దేవుడితో చెప్పింది. ఇది ఏ రకమైన దుఃఖం? ఇది శరీర సంబంధమైన విషయాల కొరకు కలిగిన దుఃఖము. ఇంకొక దుఃఖాన్ని కూడా మనం చూద్దామండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువుతాం. మరియు నా సహోదరుడును, జతపనివాడును, నా తోడి యోధుడును, మీ తోతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుంది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి ఈ పత్రిక రాస్తూ ఏమని చెప్తున్నాడంట పత్రికలో? నా సహోదరుడు, జత పనివాడు, నా తోడి యోధుడు, మీ తోతయు, నా అవసరమునకు ఉపచారం చేసేటువంటి వ్యక్తి అయినటువంటి ఎపఫ్రోదితు మీ దగ్గరికి పంపించాలని, అగత్యముగా అంటే చాలా అర్జెంటుగా మీ దగ్గరికి పంపించాలని నేను అనుకున్నాను. చాలా తొందరగా మీ దగ్గరికి పంపించాలని నేను అనుకున్నాను అని ఈ పత్రికలో పౌలు రాస్తున్నాడండి. 26వ వచనం, అతడు రోగి ఆయనని మీరు వింటిరు గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగిలిన అపేక్ష గలవాడే విచారపడుచుండెను. మీ దగ్గరికి పంపించాలనుకున్నాను కానీ అతడికి భయంకరమైనటువంటి రోగం వచ్చింది. మంచం మీద నుంచి కూడా లేగలేకపోతున్నాడు. కానీ ఈ ఎపఫ్రోదితు యొక్క ఆలోచన ఎలా ఉన్నాయంటే మిమ్మల్ని అందరినీ చూడాలని చాలా ఎక్కువగా విచారపడుతున్నాడు. అంటే అంత వ్యాధితో ఉన్నా, మంచం మీద నుండి లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నా ఈ ఎపఫ్రోదితు యొక్క ఆలోచన ఎలా ఉందో మనం అర్థం చేసుకున్నట్లయితే, అంత వ్యాధిలో ఉండి, మంచం మీద నుండి లేవలేని పరిస్థితిలో ఉండి, అంత రోగిగా ఉండి కూడా ఎవరి కోసం విచారపడుతున్నాడు? తన కోసం కాదు. ఎవరి కోసం విచారపడుతున్నాడు? ఫిలిప్పీలో ఉన్న దేవుని సంఘము కోసం విచారం పడుతున్నాడు. అరే, ఆ సంఘస్థులు ఎలా ఉన్నారు? అసలు ప్రార్థన చేసుకోగలుగుతున్నారా? వాక్యం చదువుకోగలుగుతున్నారా? విశ్వాసంలో స్థిరంగా ఉన్నారా? లోకంలో కానీ పడిపోయారా? లోకానుసారంగా కానీ జీవిస్తున్నారని ఏం చేస్తున్నాడంటే ఎపఫ్రోదితు విచారపడుతున్నాడట. వాళ్ళ కోసం ఏం చేస్తున్నాడు? విచారపడుతున్నాడట. నిజముగా అతడు రోగి అయి చావడానికి సిద్ధముగా ఉండెను గాని దేవుడు అతన్ని కనికరించాడు. అంటే ఎపఫ్రోదితు ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడట? నిజంగా ఊగి అయిపోయి ఇంకా చావడానికి కూడా సిద్ధమైపోయాడు. అంటే చావు బ్రతుకులతో పోరాడే అంత పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇంకా చచ్చిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. చూడండి, చాలాసార్లు చాలా మందికి అనారోగ్యం కలిగేటప్పుడు ఇంకా చచ్చిపోయే పరిస్థితిలోకి మనం అంటాం, చచ్చిపోతానేమో అనిపించింది, ఇంకా బ్రతుకుతానని అనిపించలేదు అని చచ్చిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడట అనారోగ్య కారణంగా. ఎవరు? ఎపఫ్రోదితు. అతను మాత్రమే కాక నాకు దుఃఖం మీద దుఃఖము కలగకుండాటకై నన్ను కనికరించును. అప్పుడు దేవుడు ఏం చేశాడట? ఎపఫ్రోదితుని కనికరించాడు. దేవుడు ఏం చేశాడు? ఎపఫ్రోదితుని కనికరించి అతను స్వస్థపరిచాడు. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, నాకును దుఃఖము మీద దుఃఖం. అనారోగ్యం ఎవరికి వచ్చింది? ఎపఫ్రోదితుకి. దుఃఖం ఎవరికి కలగాలి? ఎపఫ్రోదితుకి. కానీ పౌలు ఏమంటున్నాడంటే, నాకు దుఃఖం మీద దుఃఖం కలగకుండా, నాకు దుఃఖం మీద దుఃఖం కలగకుండా. ఎంతకీ పౌలుకి ఎందుకు దుఃఖం మీద దుఃఖం వచ్చింది? ఎందుకు పౌలుకి దుఃఖం మీద దుఃఖం కలుగుతుందంటే, ఒకటేమో ఈ వ్యక్తిని తొందరగా ఫిలిప్పు సంఘం దగ్గరికి పంపించాలనుకుంటే ఈ వ్యక్తికి అనారోగ్యం వచ్చేసింది. రెండవది ఏంటంటే, ఈ వ్యక్తి వెళ్ళకపోతే, సువార్త ప్రకటించకపోతే, వాక్యాన్ని చెప్పకపోతే ఫిలిప్పులో ఉన్న విశ్వాసుల యొక్క పరిస్థితి ఎలా మారిపోద్దో. విశ్వాసులు వారు బలహీనులైపోతారేమో,
ప్రార్థనలో వారు బలహీనలు అయిపోతారేమో, వాక్యంలో వారు బలహీనలు అయిపోతారేమో, దేవుని సన్నిధిలో వారు మరి విశ్వాసాన్ని కోల్పోయి లోకంలో పడిపోతారేమో అన్నటువంటి ఆలోచన పౌల్ని ఏం చేస్తుందంటే దుఃఖపరుస్తుంది. చాలా దుఃఖం వస్తుంది పౌలుకి. ఒకవైపు ఏమో తొందరగా పంపించాలనుకున్న ఈ వ్యక్తి ఏమో వెళ్లకుండా ఆగిపోయాడు. రెండోది, అక్కడికి పంపించాలంటే ఇంకెవరు లేరు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో అర్థం అవట్లేదు. అక్కడికి ఎలా పంపించాలనుకున్నాడట? 23 వచ్చిన, నాకేమి సంభవించినవి ఉన్నదో చూసిన వెంటనే అతను పంపవలనని అనుకుంటున్నాను. నేను శీఘ్రంగా వచ్చేదనని ప్రభువుని బట్టి నమ్ముచున్నాను. మరియు నా సహోదరుడు జతపనివాడు నా తోడు యోధుడు మీ దూత నా అవసరం ఉపచరించువాడు నన్ను ఎఫ్రుదితి మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. అంటే అత్యవసరం, తప్పదు, ఇంకా తొందరగా పంపించాలి, ఖచ్చితంగా ఈ వ్యక్తి వెళ్ళి తీరాలి. ఇదిగో నేను అసలు నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, నన్ను ఏ క్షణంలో చెరసాల్లో వేస్తారో తెలియదు, అసలు ఈ వ్యక్తి వెళ్ళకపోతే వాక్యం అక్కడ అందదేమో. చూడండి, అంటే ఇక్కడ పౌలు దుఃఖపడుతున్నది దేనికి దుఃఖపడుతున్నాడంటే దేవుని సంఘం కోసం. పౌల్లో దుఃఖం ఎందుకు వచ్చిందంటే దేవుని సంఘం ఏమైపోతుందో, ఎవరు బలహీనుడైపోతున్నారు, ఎవరు విశ్వాసంలో బలహీనులుగా మారిపోతున్నారేమో, ఎవరు ప్రార్థనలో బలహీనులుగా మారిపోతున్నారేమో, ఎవరు దేవుని యొక్క మార్గం నుండి తప్పిపోతున్నారేమో అని దుఃఖం మీద దుఃఖం వచ్చేస్తున్నారు. దేవుడు పౌలు పరిస్థితిని అర్థం చేసుకుని పౌలుని ఏం చేశాడంటే కనికరించి. ఎందాక హన్న దేని కోసం దుఃఖపడిందంటే పిల్లల కోసం దుఃఖపడింది, శరీర సంబంధమైన అవసరం అది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆత్మ సంబంధమైన అవసరం ఇది. ఒకరికేమో శరీర సంబంధమైన దుఃఖం వస్తే ఇంకొకరికేమో ఆత్మ సంబంధమైన దుఃఖం. అండి, ఎప్పుడైనా మన సంఘం కొరకు అంత దుఃఖం కలిగి ఎవరైనా ప్రార్థన చేశారు, ప్రభువా ఫలానా వ్యక్తి నీ సన్నిధికి దూరం అయిపోతున్నాడు, ఫలానా వ్యక్తి లోకంలో పడిపోతున్నాడు, ఫలాని సహోదరి లోకంలోకి వెళ్ళిపోతుంది, విశ్వాసంలో బలహీనుడైపోయాడు, విశ్వాసంలో బలహీనురాలైపోయింది, ప్రార్థనలో బలహీనుడైపోయాడు, ప్రార్థనలో బలహీనురాలైపోయింది, వాక్యంలో బలహీనుడైపోయాడు, వాక్యంలో బలహీనురాలైపోయింది అన్న దుఃఖం ఏ రోజైనా ఎవరిలోనైనా కలిగిందా? ఎప్పుడు నీకున్న పరిస్థితిని బట్టే నువ్వు దుఃఖపడుతుండొచ్చు, నీకున్న సమస్యలు బట్టే నువ్వు దుఃఖపడుతూ ఉండొచ్చు, నీకున్నటువంటి కష్ట నష్టాలను బట్టే నువ్వు దుఃఖపడుతూ ఉండొచ్చు. కానీ సంఘం కోసం ఏ రోజైనా దుఃఖపడ్డారా? నశించిపోతున్న ఆత్మల కోసం ఏ రోజైనా దుఃఖం కలిగిందా? ఏమంటే సంఘంలో ఒక వ్యక్తి సంఘానికి దూరం అయిపోతున్నప్పుడు నీలో దుఃఖం కలిగిందా? సంఘానికి విశ్వాస జీవితానికి దూరం అయిపోతున్నప్పుడు ఎప్పుడైనా దుఃఖం కలిగి ప్రయాసపడతావా? ఎప్పుడైనా దుఃఖం కలిగి ప్రార్థన చేయగలిగావా? ఒకసారి ఆలోచించి. అపోస్తులైనటువంటి పౌలు దుఃఖము మీద దుఃఖం. ఎందుకంటే ఈ ఎఫ్రుదితి అక్కడికి వెళ్ళకపోతే, ఒకవేళ నేను చెరసాల పాలైపోతే, ఒకవేళ ఎవరైనా చంపేస్తే అసలు వారికి వాక్యం అందదేమో, వారు విశ్వాసంలో ఎదగలేరేమో, దేవుని కోసం బ్రతకలేరేమో, దేవుని కోసం జీవించలేరేమో, దేవుని సన్నిధిలో వారు బలంగా ఎదగకపోతే లోకంలో లోకానుసారంగా వారు జీవించి దేవునికి దూరం అయిపోయి నరకానికి వెళ్ళిపోతారేమో అన్న బాధ, దుఃఖం వారిలో కలిగి ఉంటుంది. ఇంకొక సందర్భాన్ని కూడా చూస్తుంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1-3 వచనం, నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వ్యాధనియు కలవు. చూసారండి, పౌలు కట బహు దుఃఖం. అక్కడేమో ఫిలిప్పీ సంఘం దగ్గరికి వచ్చేసరికి దుఃఖం, ఎక్కడేమో రోమా సంఘం దగ్గరికి, రోమీల దగ్గరికి వచ్చేసరికి కూడా దుఃఖమేనట. రోమీలకి పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే, నాకు బహు దుఃఖము, నా హృదయంలో మానని వేదన. అంటే వేదన మానటం లేదటండి, దుఃఖం ఆగటం లేదట అసలు. ఎందుకంటే ఇది ఏ విషయంలో వేదన మానటం లేదు, ఏ విషయంలో మానని వేదన హృదయంలో ఉంది, ఏ విషయంలో మానని దుఃఖం హృదయంలో ఉందంటే కింద చెప్తున్నాడు చూడండి, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడట్లేదు, పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేశ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తునే ఉండగోరుతున్నాను.
వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారులను, వాగ్దానమును వీరివి. పితరులు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అయితే దేవుని మాట తప్పి పోయినట్టు కాదు. ఇశ్రాయేలీలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు, అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు అని చెప్పాడండి. ఎంతకి పౌలుకి ఎందుకు తోకం కలుగుతుందంటే, అనేక మంది ఇశ్రాయేలీలు దేవుని కోసం వాగ్దానాలున్నా, ధర్మశాస్త్రం దేవుడు వారికి ఇచ్చిన, నిబంధన దేవుడు వారికి ఇచ్చిన, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు పిల్లలై ఉంటారని చెప్పిన వారు తన కుమారుడైన యేసుక్రీస్తును ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించలేని పరిస్థితులకు వెళ్ళిపోయారు. ఈ రోమీలు ఎవరు? వీళ్ళు కూడా అన్యజనులే. వాళ్ళకి ఆ పత్రిక రాస్తూ ఏమంటాడంటే, అతని సాధ్యమైన దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తునై ఉండకూడదును. ఒకవేళ సాధ్యపడితే శరీర సంబంధంగా ఎవరైతే నాకు సహోదరులో వారి నుండి వేరైపోయి శాపగ్రస్తున్నై ఉండకూడదును. అవసరమైతే నేను శాపానికి గురి అయిపోయిన పర్లేదు, అవసరమైతే నేను క్రీస్తు నుండి వేరైపోయి శాపానికి గురి అయిపోయిన పర్లేదు, కానీ వాళ్ళు రక్షించబడాలి. అది పౌరులతో ఉంది. నేను చచ్చిపోయినా పర్లేదు, నేను శాపానికి గురి అయిపోయినా పర్లేదు, వారు మాత్రం క్రీస్తును అనుసరించాలి, వారు మాత్రం క్రీస్తును వెంబడించాలి. అదేనండి నా దుఃఖం, అదేనండి నా ఆవేదన, అదేనండి నా బాధ అని పౌలు ఈ పత్రికలో రాసినటువంటి ఒక వ్యక్తి రక్షించబడటం కోసం పౌలులో ఉన్న ఆవేదనను చూడండి. ఒక వ్యక్తి క్రీస్తు దగ్గర రావడం కోసం పౌలులో ఉన్నటువంటి ఆ మానని వేదనను చూడండి. సంఘంలో ప్రతి ఒక్కరికి ఆ దుఃఖం ఉండాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు దుఃఖపడాలి. సంఘంలో ఎవరైనా బలహీనులుగా, విశ్వాసంలో, ప్రార్థనలో బలహీనులుగా ఉన్నప్పుడు వారి కోసం నేను దుఃఖం రావాలి, వారి కోసం దుఃఖం రావాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడాలి, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి, వారిని ప్రభు మార్గంలో మరలా నిలవబెట్టాలి. అలా ఉండాలంటే విశ్వాస జీవితంలో బలహీనరాలుగా, ప్రార్థనలో బలహీనరాలుగా మారిపోతున్న నీ సహోదరుల కోసం ఏ రోజైనా అంత దుఃఖం కలిగిందా? ఒకసారి ఆలోచన చేయండి. నీ కుటుంబీకులకి రక్షణ లేనప్పుడు నిజంగా అంత దుఃఖం కలిగిందా? నీ యొక్క అన్నదమ్ముడికో, అక్క చెల్లెలికో, లేకపోతే నీ యొక్క తండ్రికో, తల్లికో, లేకపోతే నీకు ఉన్నటువంటి బంధువులకో వారికి రక్షణ లేనప్పుడు నిజంగా దుఃఖం కలిగిందా? ఇంతక హన్నాను మీరు చూస్తే శరీర సంబంధమైన దుఃఖం అది, శరీర అవసరాల నిమిత్తమై కలిగినటువంటి దుఃఖం అది. కానీ పౌలుకి అయితే ఆత్మ సంబంధమైన దుఃఖం అది. నశించిపోతున్న ఆత్మల కొరకు, విశ్వాసంలో బలహీనైపోయినటువంటి సహోదరుల కొరకు, సహోదరి మనుల కొరకు కలిగినటువంటి దుఃఖం అంటే. చూసారు మీరు తేడా? చూసారు? ఇప్పుడు ఫైనల్గా ఇంకొక వ్యక్తి కూడా చూడండి. కీర్తన గ్రంథం 51:4 దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయు, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. కేవలం నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞించినప్పుడు నువ్వు నీతిమంతులుగా అగుపడదు, తీర్పు తీర్చినప్పుడు నీవు నిర్మలుడుగా అగుపడుతూ. ఇంకా మనం చూసినట్లయితే 7-8 వచనాల్లో, హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము అని చెబుతూ ఏమంటున్నాడంటే 10వ వచనం, దేవా నా యందు సొంత హృదయం కలుగు చేయము, నా అంతరంగములు స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్తను దేవుడు పంపించి మాట్లాడినప్పుడు వెంటనే దావీదు ఏం చేసిందో తెలుసా? పశ్చాత్తాపపడి మారు మనసు పొంది తన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటూ దుఃఖపడుతూ రాస్తున్నటువంటి కీర్తన ఇది, ఏడుస్తూ రాస్తున్నటువంటి కీర్తన ఇది. తన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఏడుస్తూ ఏమంటున్నాడంటే, ప్రభువా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నేను చేసిన ప్రతి అతిక్రమాన్ని తుడిచే ప్రభువా. ఇంకేమన్నాడు చూడండి, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు. ప్రభువా నేను దోషం చేశాను,
పాపం చేశాను, అపవిత్రతలో ఉన్నాను, నన్ను బాగా కడుగయ్యా అని అంటూ ఇంకేమంటాడు చూడండి, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, కేవలం నీకు విరోధంగా నేను పాపం చేశాను. ప్రభు, నీకు విరోధంగా నేను పాపం చేశాను, నీ మనసులో వేదన నేను కలిగించాను అని దావీదు దుఃఖపడుతూ ఈ కీర్తన రాస్తుంటాడు. తన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఈ కీర్తన రాస్తున్నాడు. ఫైనల్గా ఏమన్నాడో తెలుసండి, 9-10 వచనాల్లో, నా పాపములకు విముఖుడు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు ప్రభువా అని దుఃఖపడుతూ తన పాపము నిమిత్తం తన పాపాన్ని జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ, ప్రభా నేను పాపిని, నేను పాపం చేశాను, ఇదిగో నా అతిక్రమాలన్నీ కూడా తీసివేయను ఆయన, నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను, నా పాపాలన్నీ కూడా నాకు తెలుసు ప్రభువా, నేను ఎలాంటి దోషాలు చేశానో, ఎలాంటి పాపం చేశానో, ఎలాంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేశానో నాకు తెలుసు ప్రభువా అని దేవుని ముందు తన పాపాన్ని ఒప్పుకుంటూ, దేవుని ముందు తన దోషాలు ఒప్పుకుంటూ, దేవుని ముందు తన అపవిత్రతలన్నీ కూడా ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు, కీర్తన రాస్తున్నాడు, దేవుని ముందు దుఃఖపడుతున్నాడు, అడుగుతున్నాడు, ప్రభువా నాకు సహాయం చేయి, నన్ను కరుణించు, నా పాపాలన్నిటి నుంచి నన్ను విడిపించు, నా పాపాలన్నీ తీసివేయి, తొలగించు, నా పాపాలన్నీ తుడిచివేయి నాయన, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయగని దేవుని బ్రతిమలాడుతూ ఏడుస్తూ దుఃఖిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 4వ వచనం, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఇంతకీ ఎలాంటి దుఃఖపడితే నువ్వు ఓదార్చబడతావు, ఏ రకమైన దుఃఖం నీలో వస్తే నువ్వు ఓదార్చబడతావు, అది విషయం. శరీర సంబంధమైనటువంటి దుఃఖం నీకే కాదు, అన్యజనులకు కూడా శరీర సంబంధమైన దుఃఖాలు ఉంటాయి, అన్యజనులు కూడా శరీర సంబంధమైన దుఃఖాలు ఉంటాయి. ఇంతకీ నువ్వు ఏ రకమైన దుఃఖం పడాలి, ఏ రకమైన దుఃఖం నీలో కలగాలి అంటే, శరీర సంబంధమైన దుఃఖం నీలో ఉన్నప్పటికీ నువ్వు ప్రార్థన చేయాలి, దానికోసం దేవునితో చెప్పుకోవాలి. కానీ నువ్వు ఏ రకమైన దుఃఖం పడితే ఓదార్చబడతావు, ఏ రకమైన దుఃఖం నీలో వస్తే నువ్వు ధన్యుడివి ధన్యురాలు అంటే, ఆత్మ సంబంధమైన దుఃఖం పౌరులాగా నేను రావాలి. అదేవిధంగా నువ్వు దేవుడికి దూరం అయిపోతున్న పరిస్థితుల్లో, విశ్వాసంలో ప్రార్థనలో నువ్వు బలహీనరాలుగా మారిపోతున్న పరిస్థితుల్లో, దేవునికి దూరం అయిపోయి లోకానికి దగ్గర అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో, దేవుని విడిచిపెట్టి లోకంలో శరీరాశలో, నేత్రాశలో, జీవకుటంలో, పాపంలో పడిపోయిన సందర్భం నీ మనసుకి జ్ఞాపకం వచ్చేటప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఏం చేయాలో తెలుసా? దుఃఖపడాలి. దావీదు వలె నువ్వు దుఃఖపడాలి. దావీదులా దేవుని సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకోవాలి. నీలో అలాంటి దుఃఖం ఎప్పుడైతే వస్తుందో, అలాంటి ఆవేదన నీలో ఎప్పుడైతే వస్తుందో, దేవుడు ఏమన్నాడంటే నువ్వు ధన్యుడివి అని చెప్తుంది. అదేవిధంగా నువ్వు ఆత్మ సంబంధమైన విషయం కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం, సంఘంలో బలహీనులైనటువంటి వారి కోసం ప్రార్థన చేసి దుఃఖంతో నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవుడు అప్పుడు కూడా నిన్ను ఓదార్చి బలపరిచి వారికి అనేకమైన మాటలు చెప్పే జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారంటే అర్థం ఏంటనంటే, శరీర సంబంధంగా దుఃఖపడేవారు ధన్యులు కాదు, వారు ఓదార్చబడరు. నువ్వు వ్యక్తిగతంగా నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయి, అది వేరే విషయం. దేవుడి చిత్తానుసారంగా నువ్వు బ్రతికితే దేవుడు సహాయం చేస్తాడు, ఓకే. కానీ నిజంగా నీలో దుఃఖం ఎలా రావాలంటే పౌలులాగా నీలో రావాలి. నిజంగా దుఃఖం నీలో ఎలా రావాలి అంటే, నువ్వు దేవునికి దూరం అయిపోయి పాపంలో ఉన్నప్పుడు దావీదు లాంటి దుఃఖం నీలో రావాలి. అప్పుడే ధన్యుడివి. దేవుడు నీకు తన మాటల చేత ఏం చేస్తాడు? ఓదారుస్తాడు. దుఃఖపడేవారు అందరూ ధన్యులు కాదు, దేవుని విషయంలో దుఃఖపడేవారు ధన్యులు. నీ విషయంలో నువ్వు ప్రభువా నేను పాపిని, నీకు చాలా దూరంగా ఉన్నాను, ఆత్మీయ స్థితిలో నేను పడిపోయాను నాయన, మరలా నిలబెట్టాను భారంతో దుఃఖంతో నీరు కలిగిన దుఃఖంతో ప్రార్థన చేసినప్పుడు నువ్వు ధన్యుడివి ధన్యురాలివి. తన మాటల చేత తన వాక్యం చేత ప్రభువు నిన్నేం చేస్తాడంటే ఓదారుస్తాడు.